ఏఐఎస్ఎఫ్ విద్యార్థి వామపక్ష సంఘ నాయకులందరూ కూడా సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పింది, ఇప్పటివరకు కూడా చేయలేదు. విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక దఫలాలుగా మంత్రులని అదేవిధంగా అధికారులను కలిసినా కూడా న్యాయం జరగట్లేదు అన్న దాని కూడా వారందరూ కూడా వాళ్ళ సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒకసారి నాయకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా చూడొచ్చు. వారందరూ కూడా సచివాలయం ముందే బైఠాయించారు. బైఠాయించి మాకు న్యాయం కావాలి, విద్యార్థి సంఘాల జీవితాలు అంతా కూడా ఆగమైపోతా ఉన్నాయని దాన్ని కూడా వారు పోరాటం చేస్తూ ఉన్నారు. పీడిఎస్, ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి నాయకులందరూ కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను రిలీజ్ చేయాలన్న దాన్ని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. సచివాలయం ఎదుట అంతా కూడా పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ముఖ్యంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. విద్యార్థులు 10 చదువులోకి వెళ్ళడానికి కూడా ఈ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారని దాన్ని కూడా వారందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు, వాటి డిమాండ్స్ ఏంటి అనేది కూడా మణికంఠ రెడ్డి మనతో ఉన్నారు, చెప్తాము. సో ఏం చెప్తారు? రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలు చెలవాటమడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఒకేసారి విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారానికి వచ్చి 30 నెలలైనా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోవడానికి అప్పులు చేసి భూములు అమ్మి బంగారం తాకట్టు పెట్టి తీసుకునే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. రేవంత్ రెడ్డి విద్యాశాఖను అడ్డుపెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా హోంశాఖను అడ్డుపెట్టుకొని విద్యార్థులతో అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇలా మనవనితో గోళీలాడడానికి మనవనితో పూరీలు చేసుకొని టైం ఉన్నది, కానీ ఇలా విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోలేక ఇబ్బంది పడుతుందని చూడడానికి కళ్ళు లేవా రేవంత్ రెడ్డి? అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు ఉన్నటువంటి నిధులు, కేరళ పర్యటనకు ఉన్నటువంటి నిధులు, ఢిల్లీ పర్యటనకు హెలికాప్టర్లు తిరగనుకున్న నిధులు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, ఫీజు బకాయిలు రాక విద్యార్థులు ఇబ్బంది పడుతుంది. అదో ఘోరంగా ఉంది. రేవంత్ రెడ్డి యాజమాన్యాలు వేధిస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇస్తున్నటువంటి వెంటనే ఫీజు బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించండి. మీరు ఇతర సంక్షేమ పథకాలపైన మూసి ప్రక్షాళన చేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోయి చేస్తాం, ఎవరు అడ్డం వస్తారా అని చెప్పేసి మీరు సవాలు విసురుతున్నారు కదా. మేము అదే సవాల్ మీకు విసురుతున్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఎవరు మిమ్మల్ని అడ్డపడుతున్నారు, ఎవరు మీకు అడ్డుపడుతున్నారు? కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ పథకంపై దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆధారపడి చూపిస్తున్నారు. ఇప్పటికే 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేస్తున్నాం. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పిన వామపక్ష విద్యార్థి సంఘాలలో చలో సతాలు ముట్టడి చేయడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి వాళ్ళ పోలీసులు ప్రజాపాలన అనుకున్న అక్రమ అరెస్టు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడదాం. వారందరూ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు వీళ్ళందరినీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు, ఏఎస్ఎఫ్ నాయకులను, ఎస్ఎఫ్ఐ నాయకులు, పీడిఎస్ నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా రిలీజ్ చేయాలి అనే దాని మీద కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, నాయకులని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వారందరినీ కూడా ఈ వెహికల్స్ లోనే ఎక్కించి అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి తరలిస్తారనే దానికి కూడా వినిపిస్తూ ఉన్నది. సో చూడొచ్చు, వారందరూ కూడా నేల మీద, రోడ్డు మీదనే పడుకొని కూడా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. మాకు న్యాయం కావాలనే దాన్ని కూడా వారందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, విద్యార్థులను ఏ విధంగా పోలీసులు ఈడ్చుకెళ్తున్నారు అనేది చూస్తూ ఉన్నాం మనము. సో ఈ సచివాలయం చుట్టంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా రోడ్డుపై బైఠాయించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో చూడొచ్చు, దీనికి సంబంధించి కూడా ప్లగార్డ్ జూలై 14న చలో సచివాలయం అనే దానికి కూడా వారందరూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఫీజు బకాయిలు విడుదల కాలేదని, సర్టిఫికెట్స్ కోసం విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి.
హెచ్చరిస్తాను. 10,300 కోట్ల నీ అబ్బా సొప్పు కాదు, నీ సొత్తు కాదు, సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతాను. నువ్వు ప్రజాపాలన అంటున్నావు, ఇతరాన్ని పోలీసు బలగాలు అడ్డం పెట్టుకొని మా లాంటి విద్యార్థి సంఘ నాయకులపై దాడులు చేపిస్తామని చెప్పి సందర్భంగా మేము అడుగుతాను. నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడం జరుగుతోంది. పెండింగ్ లో ఉన్న కోట్ల రూపాయల స్కాలర్షిప్ చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చూస్తున్నాం కదా, ఇటు విద్యార్థులకి మరోవైపు పోలీసుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటా ఉంది. ఈ సచివాలయం చుట్టూ అంతా కూడా మొత్తం విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోతూ ఉన్నాయి, పై చదువులకి వెళ్ళలేకపోతా ఉన్నారు, సర్టిఫికెట్ల కోసము వేధింపుల చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి. కాలేజ్ యాజమాన్యాలంతా కూడా అధిక డబ్బులు దోచుకుంటా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందించడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని కూడా స్పష్టత ఇవ్వడం లేదనే దాన్ని కూడా విద్యార్థి నాయకులు అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలంతా కూడా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసేంత వరకు కూడా మా ఉద్యమాలు, మా పోరాటాలు, మా ధర్నాలు, మా నిరసనలు ఆగమంటూ కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కల్పిస్తూ ఉన్నాయి. విద్యార్థి నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? తెలంగాణకు ప్రత్యేక విద్యామంత్రి కట్టించండి, రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, పెండింగ్ లో స్కాలర్షిప్లు ఫీజు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థి సంఘాలు తెలియజేస్తున్నాం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కిరాయిలకు పైసలు మన విద్యాశాఖకు స్కాలర్షిప్ ఎన్నిక పైసలు ఢిల్లీ పర్యటనకు పోతాడు, కేరళ పర్యటనకు పోతాడు, విదేశాల పర్యటనకు పోతాడు, కానీ విద్యార్థి శాఖకు ఫీజు వెంట డబ్బులు నొక్కేసారు. ప్రత్యేక విద్యామంత్రి కేటీఆర్ని రేవంత్ రెడ్డి కాపాడుతారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనేది విద్యార్థి నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనేక దఫలాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం, అనేక దఫలాలుగా మేము చెప్పుకున్నా కూడా మాకు అసలు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయట్లేదు. దాన్ని కూడా చూడొచ్చు, విద్యార్థులను ఫ్రంట్ సీట్లో ఎక్కించుకొని కూర్చొని కాదు, ఇది రేవంత్ రెడ్డి నియంకుశ పాలన. ఈ రోజు మేము అడుగుతున్నది పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నాం, కానీ రేవంత్ రెడ్డి ఈ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమాన్ని ఆపలేరు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలి, అలాగే సొంత కేటాయించాలని, ఏదైతే స్కూల్ పెట్టిందో అదే విధంగా అన్ని మోడల్ స్కూల్ 27,000 స్కూళ్ళని బంద్ చేసి 4,000కి. ఇది ఓవరాల్ గా
కాలేజీలకు సంబంధించి హాస్టళ్లకు సంబంధించి కూడా మొత్తం ఎక్కడ వ్యవస్థ అక్కడే స్తంభించిపోతూ ఉన్నది. ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అయినా కూడా స్పందించడం లేదనే దాని మీద కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సచివాలయం ముట్టడిచ్చినాం, రేపు అసెంబ్లీ ముట్టడిస్తామనే దాని మీద కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేశాము, వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశాము, కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు సచివాలయంకి వచ్చాం, ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్తాం. ఇవాళ రాష్ట్రంలో మంత్రులని ఎమ్మెల్యేలను కూడా తిరగనీయమన్న దాని మీద కూడా ఈ వామపక్ష విద్యార్థి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతూ ఉంది. అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోయినాయి. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి కూడా సరైన సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. విద్యాశాఖని వెంటనే రివ్యూ చేయాలి. విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే మా విద్యార్థి నాయకులమందరం కూడా ఇదే విధంగా కొనసాగుతాము, ధర్నాలు చేస్తామన్న దాన్ని కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ చర్య తర్వాత మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సానుకూలంగా స్పందన వస్తుందా లేకపోతే ఎలా ఉంటుందనేది కూడా చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంపద ప్రభాకర్, పల్టన్ మీడియా, సచివాలయం నుంచి.